ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. తంత్రలోకుడు మరి అక్కడికి వెళ్ళాడు, ఆ ద్వీపానికి. అక్కడ ఏం జరిగింది రమ్మగారు? గండభేరుండ పక్షులు పిల్లలున్నాయి. వీడి నుంచునున్నాడు కింద. ఏమనిపిస్తుంది తంత్రలోహడికి? పక్షులు ఉంటే వాటితో మాట్లాడి వెళ్ళేవాడిని, ఇప్పుడు పిల్లలున్నాయి, వీటిని ఏం చేస్తాను నేను? అయ్యో, నా మిత్రుడు ఏమైపోతున్నాడు అక్కడ ఆ అమ్మాయి కోసం. నాలాంటి మిత్రుడి వల్ల ప్రయోజనం ఏముంది? ఇంత ప్రయత్నం చేసినా చివరికి ఏం అవ్వలేదుగా. నీకు ఎండ్ రిజల్ట్ అనేది ఒక పాయింట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంత చేసి కూడా నేనేం చేయలేకపోతున్నాను ఏమిట్రా అని చూస్తుంటే పక్షి పిల్లలు రెండు కేవు 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 కీచ్ 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 అని అరుస్తూ వినపడి. ఎందుకు అరుస్తున్నాయి అవి? అది చూసేసరికల్లా ఆ చెట్టు మీదకి ఒక కృష్ణ సర్పం ఒకటి పాకుతుంది. పాము వస్తుందని పిల్లలు అరుస్తుంది. ఇతను ఏం చేశాడు? ఒక్క ఎగిరెగిరి బొర్రలో ఖడ్గం ఉంది అతను, ఆ రెండు ముక్కలుగా ఆ సర్పాన్ని కొట్టేశాడు. సర్పం ఢామని రెండు ముక్కలు కింద పడి. ఆ పక్షి పిల్లలు రెండు కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని వాటి భాషలో కిచకిచ అన్నాయి. ఇతను పర్వాలేదు, ఏం పర్వాలేదు, చిన్నపిల్లల్ని రక్షించడం నాకు సంతోషమే అన్నాడు. అనగానే వాటికి అర్థమైంది, తమ భాష అతనికి అర్థమవుతుంది. ఎందుకు వచ్చావు, నువ్వెవరు, ఏమిటి అని అడిగితే, ఒక పని మీద వచ్చాను, ఒక సహాయం కావాల్సి వచ్చానంటే, సరే నువ్వు చెట్టు వెనకాల దాక్కో, ఇక్కడ కనపడద్దు. మా తల్లిదండ్రులు పైనుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరైనా పరాయి వాళ్ళని చూస్తే వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తారు, దాన్ని ప్రమాదంగా. వాళ్ళు ఏం చేసేస్తారు నిన్ను, అందుకని వాళ్ళకి కనపడద్దు, మేము పిలిచాక వద్దు కానీ చెప్పి. ఓకే. వీడు ఆ రామచిలకల దగ్గర నుంచి 4 ఇంకా ఎక్స్ట్రా పళ్ళు తెచ్చుకున్నాడు. ఆ పళ్ళు తింటూ అవతలగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక గంట 2 గంటలు గడిచేసరికల్లా పెద్ద సుడిగాలిలాగా వస్తుంది గాలి. ఎందుకంటే ఈ గండభేరుండాలి పెద్ద పక్షులు, 2-3 మనుషుల్ని అవలీలగా రెక్కల మీద కూర్చోబెట్టి తీసుకుపోగలిగేంత పెద్దవి ఉంటాయి అవి. వాటి వల్ల ఈ చెట్లన్నీ కదిలి సుడిగాలెళ్ళే వస్తాం. అవి రెండు వచ్చి తమ పిల్లలు ఉన్న చెట్టు మీద వాలంగానే చూస్తున్నాడు ఇతను. పక్షులు వాలినే సంగతి తెలుస్తోంది. పిల్లలు రెండు కెవ్వుకెవ్వమని అరుస్తూ గోలుగోలని ఏడుస్తూ, ఇవాళ ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా, ఇవాళ మీరు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళాక ఎంతో ప్రమాదం తప్పింది అనేసరికి తల్లి పక్షి తండ్రి పక్షి ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందంటే, కింద చూడండి అని చూపించింది. పక్షి పిల్లలు చూపిస్తే 2 ముక్కలుగా తెగి ఉన్న సర్పం కనపడేసరికి అలా ఆశ్చర్యపోయాయి పక్షులు. ఈ సర్పం ఎట్లా తెగిపడింది, ఎవరు ఈ పని చేశారు, ఏదైనా జంతువు చేస్తే ఇలా తెగదు అనేసరికి పక్షి పిల్లలు చెప్పాయి, ఎవరో ఒక మానవుడు మహానుభావుడు ఈ ప్రాంతానికి వచ్చాడు, మేము అరవటం చూసి ఈ సర్పాన్ని 2 తుండాలుగా నరికాడు అనగానే, ఎవరు అతను ఎక్కడున్నాడంటే, మేము పక్కన కూర్చోమన్నామని ఓ మానవ రా అని పిలిచి, ఈ తంత్రలోహుడు లేచి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ పక్షులు 2 చాలా కృతజ్ఞతలు చెప్పినాయి. మహానుభావ, నీ వల్ల మా పిల్లలు రక్షించబడ్డాయి. చాలా కాలం అయితే కానీ మా పిల్లలకి రెక్కలు రావు. ప్రతిరోజు మేము భయంతోటే వెళ్తాం ఇక్కడి నుంచి. మేము వచ్చేసరికి పిల్లలకి ఏమైనా ప్రమాదం వాటిల్తుందేమోనని, నీ వల్ల ఇవాళ చాలా పెద్ద పెను ముప్పు తప్పింది మా పిల్లలకి అని చెప్పి ఎంతోనో దండాలు పెడితే తంత్రలోహుడిని అడిగే, ఎందుకు వచ్చావు నువ్వు, ఏమిటి నీ పని అంటే, నేను ఇట్లా మల్లికా ద్వీపానికి వెళ్ళాలి, నన్ను ఆ మల్లికా ద్వీపానికి చేర్చండి అనేసరికి ఈ మగపక్షి అంది, నా రెక్కల మీద కూర్చో, నా మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను సరేనని ఈ ఆడపక్షికి కృతజ్ఞతలు చెప్పి పక్షి పిల్లలకి వీడుకోలు చెప్పి తంత్రలోహుడు మొగ పక్షి వీపు మీద కూర్చున్నాక ఈ పక్షి ఎగురుతూ అతన్ని తీసుకెళ్ళింది. ఈ ఆకాశయానం ఎప్పుడు చేసింది కాదు, ఒక అద్భుతమైన అనుభవం కదా. అదే మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఎలా ఉంటుంది, ఎక్సైటెడ్గా, మనకి ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. అయితే వెళ్తూ ఉంటే అతనికి కనపడ్డాయి 7 సముద్రాలు దాటి వెళ్తున్నారు. ఎన్నో ద్వీపాలు కనిపిస్తే మధ్యలో నవరత్న ద్వీపాలు, అన్ని మణులే. ఈయన పక్షిని తట్టాడు తంత్రలోహుడు, నన్ను కిందకి దింపు అని అడిగి కిందకి దిగి ఎన్నో మణులు మాణిక్యాలు మూటలుగా కట్టుకున్నాడు. అతని మీద ఉత్తరీయం ఉంది భుజం మీద, నడుముకు ఒక దట్టి ఉంది, దాంతో మూట దీంతో మూట, ఇన్ని మూటలు కట్టాడు. మళ్ళీ మూటలు భుజాన్ని వేసుకుని పక్షి మీద ఎక్కాడు. మల్లికాపురానికి మల్లికా ద్వీపానికి చేరుకున్నాడు. మల్లికా ద్వీపానికి చేరాక ఆ ద్వీపంలో ఫలానా ఒక చెట్టు చెప్పింది కదా రామచిలక, ఒక బిల్డింగు, దానికి ఆనుకున్న తోట, ఆయన ఎవరో ప్రఖ్యాతుడైన ఒక వ్యాపారస్తుడు ఇల్లు. ఈయన వ్యాపారస్తుడు ఇల్లు వాకిలి కనుక్కున్నాడు. కనుక్కొని ఏం చేశాడు, తన వస్త్రాలు 2 ఉన్నాయిగా, రెండిట్లో మూట కట్టాడుగా,
ఆ మల్లికా ద్వీపంలో అన్ని బజార్లలో మనలాగానే మామూలు అదొక ఊరు. ఆ మార్కెట్లో సరిగ్గా ఎక్కడైతే ఈ వ్యాపారస్తుడి కొట్టు ఉందో, దుకాణం ఉందో, దాన్ని ఎదురుగుండా ఇట్లా పల్చగా చక్కగా పరిచి ఈ రత్నాలన్నీ అమ్మకానికి పెట్టాడు ఈయన. ఈ ఎక్కడా లేనివి, తమకు ఎక్కడా దొరకనివి అయిన ఈ రత్నాలకి ఎగబడిపోయారు మార్కెట్లో జనం అంతా, బజార్లో వాళ్ళు. అయితే ఈ వ్యాపార కూడలి సముదాయానికి పెద్దగా ఉన్నటువంటి ఆయన పేరు నవకోటి నారాయణ అట. ఆ నారాయణ శెట్టి ఈ కుర్రాన్ని గమనించాడు. వ్యాపారస్తుడి వేషంలో ఉన్నాడు, చక్కగా రాళ్ళు రప్పలు ఎక్కడెక్కడి నుంచో తెచ్చినవి అమ్ముతున్నాడు. ఆయన అడిగాడు, నువ్వెవరు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఇక్కడ వ్యాపారం చేయాలంటే మనకు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. అదే కదా. ఓ ఆ రోజుల్లో కూడా అనుమతి తీసుకోవాలి అనేసరికల్లా, నాకు తెలియదండి, నేను వేరే ఏదో ప్రాంతం నుంచి వచ్చాను, ఉన్నవి నేను తెచ్చినవి అమ్ముకుంటే నాకు ధనం వస్తుంది, దాంతో నేను ఇక్కడ స్థిరపడచ్చని భావించాను అనేసరికల్లా ఆయనకి కుర్రాడుగా ఉండి వినయంగా ఉండి మన దగ్గర ఎక్కడా దొరకని రాళ్ళని తేగలిగిన ఈ కుర్రాడి మీద ఆయనకు ఆసక్తి. ఆయన ఎంతో సరదాగా, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు, మా ఊళ్ళో వ్యాపారం చేసుకుంది కానీ అనుమతి నేను ఇప్పిస్తాను అన్నాడు. ఈయన ఎవరు ఏమిటి కనుక్కుంటే, ఈయన నవకోటి నారాయణ అని, ఫలానా తను ఎవరిని చూడాలనుకుంటున్నాడు ఆయనే ఈయనని, ఈయనకు ఒక మహాద్భుత సౌందర్య రాశి అయినటువంటి పుత్రికా రత్నం ఉన్నదని తెలిసింది. బాగానే ఆయన ఏం చేశాడు, కుర్రాడు బాగున్నాడు, మన దగ్గరే ఎక్కడైనా ఉంచుకుంటే మనకు ఒక అందగత్తి అయిన పిల్లుంది, ఆ పిల్లని ఇచ్చి విడికిచ్చి పెళ్లి చేసి మన దగ్గరే ఉంచుకోవచ్చు, ఈ వ్యాపారం అంతా మంద అవుతుందని, మా ఇంటి ఎదురుగుండా ఒక ఇల్లుంది, కావాలంటే నువ్వు అందులో ఉండొచ్చని కుర్రాన్ని అన్నాడు. అనేసరికి అబ్బెబ్బే మీరు కాదండి, నేను సొంతంగా ఏర్పరచుకుంటాను, ఇప్పుడు నేను ఇన్ని రాళ్ళమ్మే నాకు గోళ్ళంత డబ్బు వచ్చింది, స్థలం చూపించండి, నేను ఇల్లు ఏర్పరచుకుంటున్నాడు. ఆయన మా ఇంట్లో ఉండు అన్నాడు కానీ వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఆయన ఏం చేశాడు, ముందు మా ఇంటికి రా, ఈ పూట భోజనం చేద్దు కానీ ఈ కుర్రాన్ని వెంబడి పెట్టుకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కూతురుని చూపించాడు, భార్య అందరినీ చూపించగానే, కూతురు ఎవరు, సాక్షాత్తు అంబికా ఆలయంలో ఉన్నటువంటి విగ్రహమే ఈ కూతురు. ఆ కళాకారుడు అచ్చంగా దించేశాడు. ఆమెవే చక్కటి పగడాల్లాంటి గోళ్ళు, ఎంత అందగతో ఆ పిల్ల. ఈ అమ్మాయే మనకు కావాల్సిన అమ్మాయి, ఈ అమ్మాయిని వెంబడి పెట్టుకెళ్ళాలి. ఎట్లా ఆయన నువ్వు మా దగ్గరే ఉండొచ్చు అని అడిగాడు. అడిగితే నేను మీ దగ్గర ఉండనండి, ఏదైనా ఇల్లు కట్టుకుంటాను, కొనుక్కుంటాను, ఇలాంటివి చెప్పాడు. అదే చెప్పేసరికల్లా సరే బాగుందిగా, అమ్మాయికి అబ్బాయి కొంచెం నచ్చాడు, కుర్రాడిగా ఉన్నాడుగా, కొత్తగా ఉన్నాడు. సరే ఎదురుగుండా ఒక చక్కగా ఇల్లు ఏర్పరచుకున్నాడు, ఇల్లు స్థలం తీసుకున్నాడు, డబ్బులు వచ్చేసినాయి, బోళ్ళంత ధనం ఏర్పడింది వాడి దగ్గర. ఆ ఇల్లు అన్న చక్కగా కట్టాడు. ఏం చేశాడు, ఒక కనకుడితోటి తన ఇంటి నుంచి వ్యాపారస్తుడి ఇంటి కిందకి ఒక సొరంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని పోయి ఆ అమ్మాయితోటి పలకరించాడు. ఆ సొరంగం అమ్మాయి ఆశ్చర్యపోయింది, సంతోషం వచ్చింది. వచ్చేసరికల్లా సరే ఆ అమ్మాయి కొంచెం సరదా పడింది ఇతన్ని చూసి, ఆయనతో స్నేహంగా ఉండొచ్చు అని అనుకుంది. అప్పుడు ఏం చెప్పాడు, అమ్మా కాదు, నేను ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాను, కాగల కథ అంతా నేను నడుపుతా అనేసరికి, అలాగే నువ్వు నాకు నచ్చేవంది. కాదమ్మా అట్లా నచ్చానని అనద్దు, నేను నా మిత్రుడి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా మిత్రుడు రాకుమారుడు, పల్లవపురానికి కాబోయే రాజు, నువ్వు అతని పట్టమహిషివి కావచ్చు, నన్ను నీ సోదరుడుగా భావించు. ఓహో చెప్పేశాడు. చెప్పేసరికి సరే అమ్మాయి ఒప్పుకుంది. తన ఇంట్లో తను ఈ లోపల కింద నుంచి సొరంగం ఏర్పరిచాడు కదా, ఈ మొత్తం ఇల్లు గృహప్రవేశం అది అయ్యాక ఈయన ఏం చెప్పాడు, ఈ కుర్రాడు చెప్పాడు, గృహప్రవేశానికి ముందే చెప్పాడు, నేను వివాహితుణ్ణి, నా భార్యని పిలిపించుకుంటాను, మా భార్య కూడా వస్తుంది, అందుకని నేను మీ ఇంట్లో ఉండను, నాకు వేరే ఇల్లు కావాలని అడిగింది, నేను ఒక్కడే అనుకుంటే మీ ఇంట్లో ఉండొచ్చు అనేసరికి నారాయణ శెట్టికి ఏమనిపిస్తుంది, అయ్యో వీడికి పెళ్ళి అయిపోయిందా, మన పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు కానీ ఇంక ఊరుకున్నారు. రకరకాల వస్తువు సామాగ్రి అంతా చేర్పించాడు, ఇల్లంతా చక్కగా రెడీ చేయించాక గృహప్రవేశము మీరందరూ సకుటుంబ పరివార సమేతంగా అందరూ రండి అన్నాడు. సరే నారాయణ శెట్టి గారు ఇంట్లో వాళ్ళందరికీ, బంధువర్గానికి అందరికీ చెప్పాడు, మన ఎదురుగుండా కొత్తగా ఇల్లు కట్టుకున్న తంత్రలోహుడికి గృహప్రవేశము రమ్మన్నాడని అందరికీ చెప్పాడు. ఆయనకి ఎవరు చుట్టాలు లేరు, తంత్రలోహుడు ఒంటరిగాడు, అవును, మీ చుట్టాలే మా చుట్టాలు అన్నాడు.
సరే ఏం చేశాడు, ఈ మన రుక్మిణికి ఈ అమ్మాయి పేరు ఏంటంటే, ఈ నారాయణ శెట్టి గారి కూతురు పేరు రుక్మిణి. అమ్మడు నువ్వు చక్కగా మీ నాన్న పిలుస్తాడు ఫంక్షన్కి వెళ్దాను రమ్మని, తలనొప్పిగా ఉందని మానే, నువ్వు ఈ ఇది ఉందిగా సొరంగాల్లో నుంచి వచ్చేసి ఇక్కడ నా భార్యగా కనపడు వీళ్ళందరికీ అని చెప్పాడు. సరే ఫంక్షన్ వచ్చింది, తెల్లవారింది, వీళ్ళింటికి భోజనానికి వెళ్ళాలి. నారాయణ శెట్టి గారు చుట్టాల పక్కలందరికీ చెప్పాడుగా, మనమే వీడి ఫంక్షన్ని సుసంపన్నం చెయ్యాలి, గృహప్రవేశం మహోత్సవాన్ని ఆయన అందరికీ చెప్పాడు. ఆయన బావమరుదులు వారావీర అంతా వచ్చారు. ఏముంది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వస్తాం. ఈ కుమార్తెను కూడా అమ్మాయి తయారవ్వమంటే, అబ్బో పొద్దు నుంచి నాకు వాంతులు అవుతున్నాయి, నాకేమో తలకాయ నొప్పిగా ఉంది, తల గుడ్డ కట్టుకుని ఉన్నాను నాన్న, ఈ అవతారంతో నేనేమొస్తాను, మీరంతా వెళ్ళండి. పిల్లని విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళారు. భార్య భర్త చుట్టం పక్కన వచ్చిన వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఇతను ఏం చేశాడు, చక్కటి చీరలు ఏవో తెప్పించి ఈ రుక్మిణికి ఇచ్చాడు. ఆ అమ్మాయి దగ్గర ఉన్న చీర కాదు, చాలా బహు అందమైన వస్త్రం తెప్పించాడు. కొన్ని బట్టలు తెప్పించి ఉంచాడు అనమాట. ఆ పిల్ల చక్కగా వస్త్రం కట్టుకుని గృహప్రవేశంలో పాల్గొంది. దూరం నుంచి ఇప్పుడు పెళ్లి కూతురు ఎవరు, అతని భార్య గబాలను వెళ్ళి మొహంలోకి ఎవరు చూస్తారు, కానీ దూరం నుంచి చూసి ఇదేమిటి మన పిల్లల్లే ఉంది అనుకుంటున్నాడు ఈయన, కూతురల్లేనే ఉందని. బావమరుదులు వాళ్ళు అన్నారు, మన పిల్ల మన ఇంట్లోనే ఉంది, ఏదో అతని భార్య కాస్త పోతుంది, మన పిల్ల పోలికలో ఉన్నట్టుంది, అదేదో వస్త్రం వెరైటీగా కట్టుకుంది, మన పిల్లేం కాదు బావా అన్నాడు బావమరిది. అన్నాక 2 సార్లు 3 సార్లు వేసేది తన కూతురే అనిపించడం మొదలుపెట్టింది. అమ్మాయి అటు ఇటు తిరిగి అందరితోటి మాట్లాడుతుంది. ఈ నారాయణ శెట్టి గారి కూతురు అందగత్తని చుట్టుపక్కల చుట్టాలందరికీ చాలా మందికి తెలుసు, కానీ ఆ పిల్లని మొహంలో మొహం పెట్టి చూసిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. అదే కొంతమందికి తెలుసు, కానీ ఈ అలంకారము, ఈ వస్తువు, ఈ చీరలతోటి కాస్త పోలిగ్గా ఉన్నది. పైగా ఇక్కడ భారీగా నటిస్తుంది, కొంచెం వందనంగా నడుస్తుంది, మామూలుగా చెంగుమని నడిచే పిల్ల. అయితే బావమరిది అన్నాడు, బావ ఓ పని చేస్తా, నేను అలా పక్క నుంచి వెళ్ళి అమ్మాయి కూర్చుంది కదా, ఈ నేతిగిన్న చేత్తో పుచ్చుకుని వెళ్ళినట్టు వెళ్ళి కోక మీద వలకపోసేస్తాను చీర మీద. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాక ఒకవేళ మన అమ్మాయే అనుకో, ఆ కట్టిన చీర నేతి వాసన వస్తుందో లేదో చూస్తే సరిపోదు. ఓకే అనేసరికి సరేనా ఏం చేశాడు, ఈ మావయ్య ఈ పిల్ల మేనమామ నేతి గిన్నె పుచ్చుకుని, నేతి జారీ ఉంటుందిగా భోజనాలు వడ్డంలో, నెయ్యి పూసాడు. చీర తడిసింది నేతి కొద్దిగా ఒక పక్కన. కానీ వీడున్నాడు తంత్రలోహుడు, మంత్రి గారు అబ్బాయి కదా, పిచ్చ తెలివి. ఫంక్షన్ పూర్తయింది, ఎవరి దారిన వాళ్ళు జనాలు బయటికి వెళ్తుంటే, అమ్మా నువ్వు ఇంకా విశ్రాంతి తీసుకోమని భార్యని లోపలికి పంపించాడు. ఈ రుక్మిణి పంపించి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే, ఇలాంటిదే ఇంకో వస్త్రం ఉంది, మా పద్ధతిలో కాకుండా మీ పద్ధతిలో కట్టుకో, ఈ చీర ఇక్కడే దిగవిడిచి వెళ్ళిపోమన్నాడు. ఓహో, నేతి వాసన రాకుండా. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ చీర అక్కడ విడిచేసి వేరే చీర, అదే రంగు చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పడుకుంది. ఈ అమ్మాయి ఏమో సొరంగాల్లో నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ ఈ బయట అందరికీ బాయ్ చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి, తండ్రి చుట్టాలు అంతా తమ ఇంట్లోకి వచ్చి లోపల గదుల్లోకి వచ్చేసరికి పిల్ల తల గుడ్డ కట్టుకుంది. చీర కొంచెం అటు ఇటుగా అదే రంగు చీరగానే కనపడుతుంది. ఈయన ఏమన్నాడు, నారాయణ, అమ్మాయి ఎవరో వచ్చారు పెద్దవాళ్ళు, వాళ్ళతోటి నీ జాతకం చెప్పిస్తాను, వస్త్రం చూసి చెప్తారట, కట్టుకున్న చీర విడిచి ఇవ్వమ్మా అన్నాడు. ఓహో సరే నాన్న అని పిల్ల ఏం చేసింది, కట్టుకున్న చీర విడిచి మడత పెట్టి ఆయన చేతిలో పెట్టి ఇంకో చీర కట్టుకుని ఆ చీర మడిచి వచ్చింది. ఈయన బయటికి తీసుకొచ్చి చీర అంతా పరిశీలించి చూశాడు, ఎక్కడ నేతి చుక్క కూడా లేదు, వాసన లేదు, చుక్క లేదు. సో మన పిల్లే, అతని భార్య. ఎవరైనా వెళ్ళినప్పుడల్లా అమ్మాయి వచ్చి కనపడుతుంది. కొద్ది రోజులు గడిచాక ఏమైంది, ఒకనాడు ఈయన ఏం చెప్పాడంటే, మా అత్తవారిని నుంచి కబురు వచ్చిందండి, మేము మా ఊరు వెళ్ళొస్తాము అని చెప్పాడు. ఈడికి నవకోట నారాయణ గారికి. నారాయణ గారు, అయ్యో అలాగానైనా, అయ్యో మీ పిల్ల, మీరు చక్కగా ఎదురుగుండా ఉన్నావు, బోళ్ళంత వ్యాపారం చేస్తున్నావు, ఎంతో స్నేహంగా ఉన్నావు, రోజు మన ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం, సరేలే వెళ్ళిరండి అన్నాడు. ఈ మొట్టమొదట గండభైరుండం ఏం చేసింది, ఇతనికి తను వెళ్ళిపోతూ ఒక ఈకకిచ్చింది. ఈ ఈకకి ధూపం వేసి, నన్ను తలుచుకుంటే నేను నీకు మళ్ళీ వస్తాను అని. గండభైరుండం ఈక దాచిపెట్టుకున్నాడు అతను. ఓహో సరే ఏమైంది, ఈ అమ్మాయికి రుక్మిణికి చెప్పాడు, చల్లగా నువ్వు బయలుదేరి వచ్చేయమ్మా నాతోటి అంటే, ఆ అమ్మాయి తయారైపోయింది.
భార్య భర్త ప్రయాణానికి సిద్ధపడ్డారు. ఏదో గుర్రాలు ఎక్కి వెళ్తారు, రథం సిద్ధం చేసుకున్నారు. ఈ పిల్లకి ఏడుపు వచ్చింది, అమ్మా నాన్నని వదిలిపెట్టిపోతూ ఉంటే. అయితే ఇదని అన్నాడు మన తంత్రలోహుడు, అమ్మా పెద్దవాళ్ళు మన పక్కనే ఉన్నారు, గృహప్రవేశం అంతా సుసంపన్నం చేయించారు, వెళ్ళి అమ్మా నాన్నలతో సమానం వారికి దండం పెట్టరా అమ్మ అంటే, ఈ అమ్మాయి పోయి ఏం చేసింది, తన అమ్మ నాన్నకే చక్కగా దండం పెట్టుకుంది. దండం పెట్టింది పరమ ప్రీతితోటి. వాళ్ళు కూడా అబ్బా పిల్లని అత్తవారింటికి పంపిస్తున్నట్టుగా ఆ అమ్మాయిని పంపించారు, సాగనంపారు. రథం ఎక్కి వీళ్ళు ఊరి చివరికి వచ్చాక ఇతను ఈక చూసి ఈకని ధూపం వేశాడు. గండభైరుండ పక్షి వచ్చింది. గండభైరుండం మీద ఎక్కి దేవాలయం దగ్గర దిగిపోయారు. అబ్బా. ఈ మన రాజుగారి అబ్బాయి దేవాలయంలో కూర్చుని ఉన్నాడు. ఈ అమ్మాయి ఏం చెప్పాడంటే, అమ్మా నేను బయటే ఉంటా, నువ్వేమో లోపలికి ఆ విగ్రహం వెనకాల నుంచు. రాజుగారి అబ్బాయిని ఆ విగ్రహాన్ని చూసి మాట్లాడుతుంటాడు కదా, సమయంలో బయటికి రా, నువ్వు ఎట్లా వచ్చావని అడుగుతాడు. నేనే తీసుకొచ్చానని చెప్పు, కానీ ప్రమాదవశాత్తు నేను చనిపోయానని చెప్పు. ఎందుకంటే రాకుమారుడికి ఇప్పుడు నేను ఇంత ప్రేమతో, రాకుమారుడి మీద ప్రేమతో ఇంత ప్రయత్నం చేసి నేను తీసుకొచ్చా, ఆయనకి నా మీద కూడా అంత ప్రేమ ఉందో లేదో నాకు తెలుసుకోవాలని ఉందని చెప్పాడు. సరే అమ్మాయి పోయేళ్ళి నుంచు. రాకుమారుడు చూశాడు, ఎంత చేతులు పుచ్చుకున్నాడు. స్వప్న సుందరివి నువ్వు, ఈ శిల్ప సుందరివి, ఇట్లా ఇలా ఎలా వచ్చేసావు అంటే, మీ స్నేహితుడైన తంత్రలోహుడే నన్ను ఇక్కడికి తెచ్చాడు. ఏంటి అంత ప్రయత్నం చేశాడా నీకోసం, ఎట్లా తెచ్చాడు అంటే ఈమెది గబగబా చెప్పింది, ఇట్లా ఇట్లా చేసి నన్ను తీసుకొచ్చాడు. తంత్రలోహుడేడి అన్నాడు. ఆయన వచ్చేటప్పుడు పక్షి మించి పడిపోయి మరణించాడండి. ఆనంగానే రాజకుమారుడు నిర్ఘాంతపోయాడు. ఏం చచ్చిపోయాడా తంత్రలోహుడు? వాడు వస్తాడని, నిన్ను నా కోసం తెచ్చిస్తాడని ముందు నిన్ను కౌగలించుకుని తర్వాత తంత్రలోహుడిని కౌగలించుకుందామని అనుకున్నానే. నన్ను కావలించుకోవడానికి నా స్నేహితుడు లేడా? చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం. తంత్రలోహుడు లేని ప్రాణం ఎందుకు అని డొక్కల్లో పిడిబాకు ఒకటి తీసి ఠకీమని పొడి చేసుకున్నాడు రాజకుమారుడు. అయ్యో, పడిపోయాడు నేల మీద. పడిపోగానే ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇంత ప్రేమ, ఇంత స్నేహమా? అయ్యో, ఇంత ప్రేమించే వాడితోటి, స్నేహం కలిగిన వాడితోటి కలిసి ఇంత దూరం వచ్చి అంత స్నేహము కలిగిన వాడితోటి జీవితం పంచుకునే అవకాశం లేకుండా పోయిందే. ఇతని కోసం తేబడ్డాను, నేనే రకంగా వెనక్కెళ్ళను. అతడేమో సోదర సమానుడైపోయాడని ఆ అమ్మాయి ఆ కత్తి తీసుకుని తను పొడుచుకొని చచ్చిపోయాడు. బాగుంది. ఎప్పటికీ రాజకుమార్తె అమ్మాయి పేరు రుక్మిణి బయటికి రాలేదు, రాజకుమారుడు బయటికి రాలేదని తంత్రలోహుడు లోపలికి వచ్చాడు. ఈ చచ్చిపడి ఉన్న రాకుమారుణ్ణి రుక్మిణిని చూసేసరికి నిర్ఘాంతపోయాడు. ఇంత ప్రయత్నం చేశానే, ఇదంతా వృధాయేనా? పరమ దుఃఖంతో చచ్చిపడి ఉన్న తన మిత్రుణ్ణి చూసి తను కాపాడి, అంటే తను ఎంత శ్రమపడి తీసుకొచ్చిన రుక్మిణి మృతకాళేబరాన్ని చూసేసరికల్లా ఆగలేక తంత్రలోహుడు కూడా పొడుచుకుని చచ్చిపోయాడు. ఈ పొడుచుకుని చచ్చిపోయిన 10 నిమిషాలకి పురోహితుడు వచ్చాడు. శిల్పసుందరి స్వరూపంలో నేల మీద చచ్చిపడి ఉన్న ఆ మృతకళేబరాన్ని చూసి పక్కన చచ్చిపడి ఉన్న రాకుమారుడిని రోజు చూస్తున్నాడు. ఎన్ని రోజుల్లో గడిచింది, అవును, రాకుమారుడు చచ్చిపోయాడు. ఈ రాకుమారుని ఇక్కడికి తీసుకొచ్చిన తంత్రలోహుడి శరీరాన్ని కూడా చూసేసరికల్లా ఆయన అయ్యో దేవాలయంలో ఇంత పని జరిగిందే, ఇదేమిటి ఇట్లా జరిగింది అని కానీ దుఃఖంతో ఆయన కూడా కత్తి తీసుకుని పొడుచుకుని చచ్చిపోయాడు. 4 మృతకళేబరాలు ఉన్నాయి అంబికా ఆలయంలో. భక్తులు వారా వీరా అందరూ చేరారు. అయ్యో అయ్యో ఇదేమిటి ఇంత జరిగింది, ఒకరి తర్వాత ఒకళ్ళు వీళ్ళందరూ మరణించటం ఏమిటి, ఈయనెవరు, ఆయనెవరు, ఆవిడెవరు, ఈయనేమో పురోహితుడుగా ఉన్నాడు, ఈ కుర్రాన్ని రోజు చూస్తున్నామే, ఈ పిల్లని అప్పుడు చూశారు, శిల్పంలాగా ఉంది పిల్ల. ప్రజలంతా హాహాకారాలు చేశారు. దేవాలయ పవిత్రతంతా పోయింది అని అమ్మ 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 అని అమ్మవారిని పరిపరి విధాలుగా పిలిచారు. ఇంతలో అశరీరవాణి వినపడి, ఇదొక కారణం వల్ల జరిగింది, కానీ అంతకంటే దేవాలయ పవిత్రత ఏ రకంగానూ భంగం కాదు. వీళ్ళు 4 పునర్జీవితులు అవుతారని అమ్మవారి వాణి వినపడింది. నా సన్నిధిలో ఉన్నటువంటి జలాన్ని, మంత్రజలాన్ని తెచ్చి చల్లండి అని ఆజ్ఞ వినిపించింది. వాళ్ళు ఏం చేశారు, కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి, పురోహితులు చిన్న చిన్న వాళ్ళు ఉంటారుగా, ఆ మంత్రజలం తెచ్చి 4 చల్లేస్తే 4 జీవించి లేచారు. ఓహో, ఇది కథ అని చెప్పింది తెరగుడ్డ. చెప్పాక
అడిగింది, ఓ రాజా, ఇంత కథ విన్నావు కదా, వీళ్లలో అత్యద్భుతమైన విశేషమైన మరణం ఎవరిది, ఆశ్చర్యకరమైనది, ఆశ్చర్యం కలిగించే మరణం ఎవరిది అంటే విక్రమార్కుడికి తెలియని పజిల్సా, కానీ ఆయనకి ఆ అమ్మాయిని మాట్లాడించాలని ఉంది. ఓకే. అందుకని ఏమన్నాడు, రాజుకి తెలిసి కూడా ఆయన ఏమన్నాడంటే, లోహతంత్రుడు మంత్రి కుమారుడు ఉన్నాడు కదా, అతందే విచిత్రమైన మరణం అనగానే ఈ రాజకుమార్ అమ్మాయి వింటోంది కదా, రాకుమార్తె కథలో లీనమైపోయింది. పలకని పడతి ఆవిడ అట్లాగే వింటోంది కథ. ఏమిటి మీకు అంత మాత్రం తెలియలేదా అన్నది. తెలియలేదు నీకు? లోహతంత్రుడు రాజకుమారుడు అంటే పరమప్రీతితో చచ్చిపోయాడు. అదేమి ఆశ్చర్యం కలిగించేది కాదు. ఆశ్చర్యం కలిగించే మరణం ఇక్కడ పురోహితుడు. స్నేహితుడు చనిపోయాడని రాకుమారుడు చనిపోయాడు సహజం. కాబోయే భర్త తనని వలచినవాడు చనిపోయాడని రాకుమార్తె చనిపోయింది సహజం. తను ఇంత ప్రయత్నం చేశాను, ఆ అమ్మాయి చచ్చిపోయింది, తన స్నేహితుడు పోయాడని దుఃఖంతో లోహతంత్రుడు పోయాడు, అది సహజం. ఎవరి మరణాన్నో చూసి కదిలిపోయి మరణించిన వాడిదే ఆశ్చర్యం పొందించే మరణం, అది కూడా తెలీదా ఆనంగానే రాజుగారు పక్క నవ్వాడు విక్రమార్కుడు. అబ్బా తెరగుడ్డ, నువ్వు ఎంత తెలివిగల దానివే, పలకని పడతని పలికించావే నువ్వు. మొత్తానికి మాటలాడని బొమ్మ 4 మాటలు మాట్లాడింది. అయ్యిందిగా, ఓసారి మాట్లాడినట్టే ముచ్చటగా మాట్లాడాలి. ఒక మాట అయ్యింది, తర్వాత మాట ఎట్లా మాట్లాడుతుందో చూద్దాం అనేసరికి మాట్లాడేసింది అమ్మాయి రాకుమార్తె. చటుక్క నోరు మూసుకుని ఉండిపోయింది. ఓకే. దీని తర్వాత మళ్ళీ మాట్లాడించగలిగాడా? ఒక మాట చాలదు. ఓసారి మాట్లాడితే మాట్లాడుకున్నట్టు కాదు, 2-3 మాటలు మాట్లాడుకుంటే కదా మాట్లాడుకున్నట్టు. ఆ రెండోసారి మాట్లాడించడానికి మన విక్రమార్కుడు ఏం చేశాడో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఎంత బాగున్నాయో రమ్మగారు, ఈ సిరీస్ మాత్రం చాలా చాలా బాగుంది. అవును. నమస్తే అండి. నమస్తే జయ.